ఇంట్లోనే టేస్టీగా చాక్లెట్స్ ఎలా చేసుకోవాలో నేనైతే వీడియో చూపిస్తానండి. సో లేట్ చేయకుండా వీడియోలో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ములు డైరీస్. సో నేనైతే ఇక్కడ డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండ్ అలాగే వైట్ చాక్లెట్ కాంపౌండ్ కూడా యూజ్ చేస్తున్నాను. సో దీంట్లో ఒక బార్ తీసుకుంటున్నానండి, అంతవరకు సరిపోతుంది నాకైతే నేను చేసుకునే చాక్లెట్స్కి. సో దాన్ని అయితే కనుక ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని డబల్ బాయిలర్ మెథడ్లో చాక్లెట్ అయితే మెల్ట్ చేసుకోవాలి. సో నేనైతే చాక్లెట్లో కొంచెం అయితే బటర్ వేసానండి. ఎందుకు అని అంటే మనం చాక్లెట్ని అలా మెల్ట్ చేసేటప్పుడు బటర్ వేయడం వల్ల స్మూత్గా ఉంటుంది అండ్ అలాగే చాక్లెట్ అనేది షైనీగా కూడా కనిపిస్తుందండి మనకి మెల్ట్ అయిన తర్వాత. సో అది అలా మెల్ట్ అవుతూ ఉంది. నేనైతే ఈలోపు బాదంని చిన్న చిన్న పీసెస్ కింద గార్నిషింగ్ కోసం అయితే కట్ చేసుకుంటున్నానండి. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే కనుక నేను మౌల్డ్ తీసుకున్నాను. సో ఈ మౌల్డ్ అయితే కనుక నేను మీషోలో ఆర్డర్ చేసుకున్నాను, చాలా బాగుంది. అండ్ దీనికైతే నేను కొంచెం బటర్ అప్లై చేస్తున్నాను, ఫర్ షైనింగ్ ఉంటుంది చాక్లెట్ అనేది కూడా. ఇప్పుడు ఇందులో మనకి మెల్ట్ అయిన చాక్లెట్ కాంపౌండ్ని ఒక లేయర్ అయితే వేస్తున్నాను, అంటే హాఫ్ వరకు ఫిల్ చేస్తున్నానండి. సో నేనైతే ఫస్ట్ మర్చిపోయాను బాదం పీసెస్ని వేయడం, సో అందుకని చెప్పని మళ్ళీ బాదం పీసెస్ అన్నిటిని వేసి ఆ తర్వాత చాక్లెట్ కాంపౌండ్ అయితే వేసానండి. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 3 టైమ్స్ అయితే ట్యాప్ చేసి దీన్ని ఫ్రీజర్లో పెట్టాలి. నార్మల్ రిఫ్రిజిరేటర్లో అయితే సరిపోతుంది, ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. సో అదే ప్రాసెస్లో నేనైతే మళ్ళీ వైట్ చాక్లెట్ కాంపౌండ్ని కూడా మెల్ట్ చేసేసుకున్నాను, అది కూడా పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడైతే కనుక మనం ఆల్రెడీ రిఫ్రిజిరేటర్లో చాక్లెట్ని అయితే పెట్టాం కదా, అదైతే తీసుకొచ్చేసాను. ఇదైతే కనుక సెట్ అయిపోయింది మనకి. దీని మీద మిగిలిన లేయర్ అంతా కూడా నేనైతే కనుక వైట్ చాక్లెట్ కాంపౌండ్ని ఫిల్ చేసేసుకున్నాను మొత్తం అంతా కూడా. చాలా బాగుంటుందండి, ఇంట్లోనే టేస్టీగా ఉంటుంది కాబట్టి పిల్లలకైనా లేదా మీ హస్బెండ్స్కైనా మీరు తినడానికైనా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మన ఇంట్లో మన చేతితో మన హైజీనిక్గా చేసుకుంటాం కాబట్టి. మళ్ళీ దీన్ని అయితే కనుక ఒక 10 మినిట్స్ ఫ్రీజర్లో పెట్టి తీసాను. సో చూసారా ఎంత షైనీగా ఉందో. చాక్లెట్స్ అయితే కనుక చాలా బాగా నచ్చింది. మౌల్డ్ అయితే కనుక స్పెషల్లీ నాకు ఇదే తీసుకోవాలనిపించింది, సో నేనైతే అందుకనే తీసుకున్నానండి. ఇందులో చాలా టైప్స్ ఆఫ్ ఉంటాయి. నేను దీంతో పాటు మళ్ళీ హార్ట్ షేప్ కూడా చేశాను, అవి కూడా బాగా వచ్చాయండి. అది కూడా అంతే 2 కాంపౌండ్స్ కలిపి మిక్స్ చేసి చేశాను, చాలా బాగా వచ్చాయి. సో ఇలా అయితే మనం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా చాక్లెట్స్ బయట కొనకుండా మనమైతే ఇలా చేసుకోవచ్చండి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ చేయండి. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని అంటే ఇప్పటి వరకు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.